హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే నిన్నటిదేనండి. ఈరోజు వీడియో అయితే ఏమీ తీయలేదు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇంటి దగ్గర అయితే దీపాలైతే పెట్టుకుంటారు కదండీ! నేను కూడా పెడతాను. ఫస్ట్ రోజు, లాస్ట్ రోజు అయితే కాలువకి వెళ్తాను. మధ్యలో అన్ని రోజులు కూడా ఇలా ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర అయితే దీపాలు పెట్టుకొని, ఒక ఇత్తడి పళ్ళెంలో అయితే వాటర్ వేసుకొని, అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి గంగాదేవిగా అయితే భావించి, ఇలా నీటిలో అయితే దీపాలైతే వదులుతాను. ప్రతిరోజు వదులుకుంటాము. నేను మా వారిద్దరం కలిసి పూజ అయితే చేసుకుంటాం. ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా శివాలయాలు, విష్ణాలయాలు చాలా కలకలలాడుతూ ఉంటాయి కదండీ! అక్కడికొచ్చే భక్తులతోటి, ఇంకా అక్కడ చేసే దీపారాధనలతోటి చాలా అంటే చాలా బాగుంటుంది. ఉదయం, సాయంత్రం కూడా ఆలయాలనేవి చాలా బాగుంటాయి దీపాలతోటి. నిన్నైతే శుక్రవారం కదండీ! మా ఊరి కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో అయితే అమ్మవారికి నక్షత్రమాలతో దీపాలైతే వెలిగించాము. ఆ వెలిగించే ముందు వినాయకునికి పూజ అయితే జరిపిస్తారు కదండీ! ఆ వినాయకుని పూజ అయితే జరిపించి, తర్వాత నక్షత్రమాల అయితే ఆ దీపాలనైతే మా చేత వెలిగించారు. చాలా అంటే చాలా బాగా పూజ చేశారు. మీరు కూడా తెల్లవారుజామున దీపాలైతే పెడతారా? పెట్టినట్టయితే కామెంట్ చేయండి. మీలో ఎంతమంది పెడతారో. నేను వీడియో అయితే ప్రాపర్‌గా ఏమీ తీయలేదండి. ఎవరికన్నా కావాలని కామెంట్‌లో అడిగితే మాత్రం పూజ ఎలా చేయాలి, ఏంటి దీపాలు ఎలా వదులుకోవాలి నీటిలో అనేవి ఆ వీడియో అయితే క్లియర్‌గా తీసి పెడతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదబ్బా నేను వీడియోస్ తీసేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాలు కూడా చదువుతారు కదండి గుళ్ళల్లో, చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లోనే కార్తీక పురాణం అనేది చదువుకుంటాను. ఇంకా లలితా సహస్రనామాలు అనేవి కూడా ప్రతిరోజు చదువుకుంటాను. మీరు చదువుకుంటారా కార్తీక పురాణాలు, లలితా సహస్రనామాలు, సౌందర్యలహరి ఇలాంటివి, శివలహరి ఇలాంటివన్నీ కూడా చాలా అంటే చాలా చేస్తారు కదండి, చాలా బాగుంటాయి.